వాళ్ళు వేసిన ట్వీట్ చూడండి. ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్. గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలతో కలిసి బయటికి వచ్చిన వైఎస్ జగన్ గారు. మన నిన్నమోనటి దాకా సింహం, పులి, అసెంబ్లీని ఊపేస్తాం, గడగడలాడించేస్తాం, తమిళ్, తెలుగు, మలయాళం, ఉర్దూ, పంజాబీ, దేశంలో ఉన్న అన్ని రకాల భాషలతోటి అసెంబ్లీని ఒక ఆట ఆడేస్తాడు, ఎరగదీసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు. ఇలాంటి ఎలివేషన్ అన్ని ఇచ్చుకొచ్చారు అన్నమాట. ఒకసారి సాక్షిలో కూడా చూడండి, ఒకసారి తమిళ చూసారా? నేను వేసిన వీడియో మాట. సింహం వేటకు బయలుదేరలేదు, అప్పుడే వణికిపోతున్నా నక్కలు గంపు. ఎవడు వణికిపోతున్నాడు? ఎవడ సింహం? ఈ తొరుపళ్ళు వేసుకొని, ఈ పిచ్చిమోకం వేసుకొని, తింగర సూపులు చూసుకుంటే ఇలా దండం పెట్టేసిన సింహం అయిపోయాడా? పట్టుమని అసెంబ్లీలో 2 నిమిషాలు కూర్చున్నాడేమో సింహం. మీకు తెలియదా? ఏదో ఈడుతున్నావు ఎందుకంటే ఎగదొబ్బతానికి అన్నట్టు. ప్రజలు ఇవ్వలేదు కదా మనకి ప్రతిపక్ష హోదా. మనకు ప్రజలు ఇచ్చారా? ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వలేని ప్రతిపక్ష హోదాని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు? మీకు పిచ్చ కాకపోతే ఆయన ఎందుకు ఇస్తాడయ్యా? నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం 18 సీట్లు రావాలా వద్దా? ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి హోదాలో అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, చంద్రబాబు ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు, మా పార్టీలోకి మేము లాగేసుకున్నాము, నేను సైగ చేస్తే ఇంకో 4 కూడా వచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నారు, అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏ మోకం పెట్టుకుని అన్నట్రా? ఆ 18 సీట్లని గుర్తుంచుకునే కదా అన్నాడు. అవునా? ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సింది 18 సీట్లు. అంటే 10వ వంతు 18 సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షం. ఆ ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాగింది. ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు మీకు ఇచ్చింది 11. వెళ్తే వెళ్ళాలా, లేకపోతే లేదు. వెళ్ళకపోతే ఒక బాధ, అనర్హత వేటు, మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఆ తర్వాత మనం కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేమని చెప్పేసి అని వెళ్ళాడు. అగో దండం పెట్టుకుంటూ ఊపుకుంటూ వచ్చేసాడు. అయిపోయింది. 3 రోజులు బట్టి పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఏమైంది? 5 నిమిషాలు లేడు, వెళ్ళినంతసేపు లేడు. పైగా మీరు ఇక్కడ ఎలివేషన్లో చూసారా? సింహం వేటకు బయలుదేరిందంట. ఏమైంది? ఏం చేసింది వేటల్ని? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి సింహం భయపడి పారిపోయి వచ్చేసింది వెనక్కి ఎమ్మటే. 7 నిమిషాల వ్యవధిలో మళ్ళీని గంటల కూర్చోలా. కనీసం గవర్నర్ గారి ప్రసంగం అయిపోయేంత వరకు అయినా సరే వెయిట్ చేసి కాస్త ఉపయోగపట్టి ఆ అడుక్కునేదేదో చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటే ఏదైనా ఉపయోగం ఉండేదేమో. అంతేనా? ఆ అడుక్కునేదేదో అసెంబ్లీలో అడుక్కోవాల్సింది. అయ్యా స్పీకర్ గారు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను మాట్లాడలేనని చెప్పేసి అని ఒకవేళ ఇచ్చినా వెళ్ళండి అసెంబ్లీకి, నేను పని వేస్తా. ఇవాళ ఏదో ఒక సాకు చూపిస్తున్నారు కానీ నిజంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించి ఆ హోదా కల్పిస్తే అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నారా? ఇచ్చినా వెళ్ళడం. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? స్క్రిప్ట్ లేదో మాట్లాడలేడు. అంత నాలెడ్జ్ ఉన్న బుర్ర ఏంటి? అది ఏమన్నాను, ఎవడో ఒకటి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడమే. అవి కూడా పచ్చి అబద్ధాలు. నోటంటే ఈనాడు ఏ రోజు కూడా నిజం చెప్పడు. ఆ అబద్ధాలు చెప్పడానికి అసెంబ్లీకి వెళ్తాడా? పైగా బొత్స సత్యనారాయణ, వీళ్ళ ఎమ్మెల్యేలు, ఆ వరది కళ్యాణి ఎవరు ఉన్నారు? అసలు ప్రధాన ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఎక్కడైనా ఉందా? అదే ప్రజలు ఇవ్వలేదు కదండి. ప్రజలు ఇస్తే ఇస్తారు. ఒకవేళ మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీకు ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తాం అని మీరు మాట్లాడకపోయి ఉంటే ఇద్దుడేమో. చంద్రబాబు నాయుడు గారు ఆ హోదా కల్పించుదురేమో. కానీ మీరు అలా మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసేయాలి, ఆయన సెక్యూరిటీ దక్కించేయాలి, ఆయన పైన మనం దాడులు చేయించాలి. ఆ ప్లాన్ వేసారా లేదా మీరు గతంలోని? మరి వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఎవరు ఇచ్చేస్తారో? పోనీ వెళ్ళినట్టు వాళ్ళకి కూర్చొని మాట్లాడా? 5 నిమిషాలు ఉన్నాడా? అసలు సభలో ఏం మాట్లాడారో తెలుసా? పైగా ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసంలో పాఠాలు చెప్తారా? పైగా మనకు ఎలివేషన్లా సింహం ఏటకు బయలుదేరిపోయింది. ఏటకు బయలుపోయి అక్కడికి వెళ్ళి ఈరోజనాలు చేసుకుని వచ్చేసింది వెనక్కి. చూడంగానే భయపడిపోయి వెనక్కి వచ్చేసింది సింహం. ఏటకి వెళ్ళిపోయింది. ఇది ఏట. మీరు మీ పిచ్చి ఎలివేషన్లు, మీ సన్నాసి ఎలివేషన్లు మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యండి. అసెంబ్లీకి తగలాడి అసెంబ్లీలో కూర్చొని అక్కడ పోరాటం చేయాలి. బయటకు వచ్చి కీచుకొని తీసుకొని పెద్దగా అరిసేస్తే ఏం ఊడిపోదు అక్కడ. అది ఎవడైనా సరే మనం ఏది మాట్లాడాలన్నా అసెంబ్లీలో మాట్లాడాలి. నేను గెలిపించింది ఎందుకు పనోడా?
అసెంబ్లీ ఎగ్గొట్టేసి బయట తిరిగామని కాదు, ఇది కూడా మళ్ళీ భయమే. జీతం ఆగిపోద్దని చెప్పేసి భయం. జీతం దొబ్బేయాలి కదా. ఒక్కరోజు వెళ్ళాడు అంతే, నామకే వాసు వెళ్ళి అటెండెన్స్ చేయించుకొని సంతకం పెట్టేసి అక్కడ మళ్ళీ 60 రోజుల వరకు వెళ్ళడం ఎలా అవసరం లేదు. తను ఇంట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసుకుంటాడు. అసెంబ్లీలో ఏది జరిగినా సరే ఆ ప్రెస్ మీట్లో కీచుకొని తీసుకుని పెద్దగా అరిచేస్తూ అక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తాడు. ఇది ఆ వార్నింగ్లు అసెంబ్లీలో అయ్యాయి. నువ్వు మొన్న ఆ వల్లంనేని వంశీ పరామర్శించుకు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు ఆ కీచుకొని తీసుకుని పెద్ద కేకలే వేసావు కదా. ఆ కేకలు ఏదో అసెంబ్లీలో వేసి నీకు అవకాశం రాకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా వచ్చిందండి. అరే కనీసం మా కోసమైనా సరే స్పీకర్ గారు నీకు మాట్లాడే అవకాశం ఇస్తారో ప్రజలకు తెలియాలి కదా నువ్వు ఎంత పోటుగాడు అని చెప్పేసి అని. నువ్వు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతావు, ఎంత తిరగదీసేస్తావు, జనానికి చూపించే ప్రయత్నం అన్నా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నీకు అవకాశం ఇవ్వకుండా అయితే ఉండరన్నా, ఖచ్చితంగా ఇస్తారు. నేను మాట్లాడతాను అంటే బ్రహ్మాండంగా నీకు మైక్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వేమని మాట్లాడతావు? మమ్మమ్మ అంటావు, 4 సొలు డైలాగులు కొడతావు అంతే. దాన్ని ఎవరో ఒకరు లేచి అబ్జెక్షన్ చెప్తారు, దానికి నన్ను అవమానించారని చెప్పేసి అని అంటావు. ఆ పేపర్లు ఎక్కడెక్కడ గట్రా వేసి దండం పెట్టేసి బయటకు వచ్చేస్తావు, అంతేనా? కాస్త సిగ్గుండాలి నీకు. ఆ మాత్రం ఓపిక లేనప్పుడు దేనికి అసెంబ్లీకి వెళ్ళడం? కాబట్టి ఏంటంటే ఈ అప్పాబాయ మాటలు, ఈ ఉపన్యాసాలు, ఆ ఎమ్మెల్యేల చేత, ఆ బొత్స సత్యనారాయణ చేత, ఆ వరద కళ్యాణి చేత, పైగా మీడియాకి ఆంక్షలు విధించేశారు. సాక్షి ఏం చేసింది, మిగిలిన 3 ఛానల్స్ ఏం చేసినాయి, పెద్ద ఉపన్యాసాలు. అసలు ఇది రాజ్యాంగం అంటే ఇది ప్రజాస్వామ్యమా, రాజ్యాంగం అమల్లో ఉందా, రాజ్యాంగం నడుపుతుందా అని చెప్పేసి ఇక్కడ ఉపన్యాసాలు కొడుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు, గతంలో జగన్మోహన్ రెడ్డి TV5 పైన, ABN పైన, ఈనాడు పైన ఇవే ఆంక్షలు విధించేశాడు కదా. ఎందుకు విధించేశాడు? కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే అప్పుడు ప్రతిపక్ష నేతలు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేదంటే మిగిలిన సభ్యులు ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం వాళ్ళ వైపు కూడా చూపించేవారు కాదు. కనీసం కెమెరాలు కూడా వాళ్ళ వైపు తిప్పించేవారు కాదు. వాళ్ళు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి సుందరమైన ముఖమే చూడాలి. మిగిలిన సభ్యులు ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సుందరమైన ముఖమే చూపించేవారు. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖానికి అలా కెమెరా పెట్టి ఫిక్స్ చేసి అలా వదిలేసేవారు అంతే. ఎవరు మాట్లాడినా, మిగిలిన సభ్యులు ఎవ్వరు మాట్లాడినా ఆ జగన్మోహన్ రెడ్డి ముఖం ఒకటి చూపించేవారు అంతే. మాకు ఎవరైనా చూపించేవారటి లేదు. కొడాలని, రోజాను, అంబట్రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడితే వాళ్ళ ముఖాలు చూపించేవారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టేస్తారు కదా అసెంబ్లీలో. కాస్త సిగ్గుపడండి. ప్రజాస్వామ్యము ఇలాంటి డైలాగులు మీరు అసలు కొట్టమాకండి. ఎలివేషన్లు గట్టి ఇవ్వమాకండి. అయిపోయింది సినిమా, ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ ఒక 6 నెలల వరకు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడం, కనబడ్డం, అంత సాహసం చేయలేడు. వాస్తవానికి మీరు అనుకున్నట్టుగా పులి కాదు, బొక్క కాదు, అదొక పిల్లి అంతే. పట్టుమని 10 మందిని చూస్తే భయపడిపోతాడు. అసెంబ్లీలో మాట్లాడలేడు. ఒకవేళ మైక్ ఇచ్చినా సరే తడబడతాడు తప్పితే మాట్లాడు పని వేస్తాను కాదు నేను. ఎప్పుడు ఇలాంటి సొల్లు డైలాగులు, సొల్లు ఉపన్యాసాలు మీరు మీ పేజీల్లో వేసుకొని మీ కార్యకర్తలను పిచ్చలు చేసేసుకోమాకండి. ఆవిడ ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసాడు మా అన్న. ఊరికి మేము పిచ్చిసాను అసలురా. అసలు మాట్లాడడం చేతనైతేనే కదరా. మాట్లాడే చేతనైతే ఏదో రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. మాట్లాడే చేతగానోడు ఏం చేస్తాడు, ఏదో వంకెట్టుకుని బయటకు వచ్చేస్తానుగా చూస్తాడు. అప్పుడు చూడు, ఊర్లలో గట్రా మనం చూస్తూ ఉంటాం. మన చిన్నప్పుడు మనకు ఆ రోజు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదనుకో, ఏదో రకంగా ఏదో కడుపు నొప్పనో, జ్వరమనో, ఇంకోటి చెప్పి స్కూల్ దుబ్బేసి ఉంటాం. సేమ్ అలాగే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా. ఇంకా కుర్రతనం పోలా ఇంకానా. కాబట్టి ఏంటంటే ఈ ఎలివేషన్ మానేసి ముందు మీ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళి కనీసం అన్న ఆ 11 నిమిషాలైనా సరే అసెంబ్లీలో కూర్చో, మనిషికి ఒక నిమిషం చెప్పిన. మనం ఎలా 11 మంది ఉన్నాం కదా, కనీసం ఆ 11 నిమిషాలైనా కూర్చుంటే చూడడానికి బాగుంటుంది, మేము చెప్పుకోవడానికన్నా బాగుంటుంది, ప్రజలు మనల్ని నమ్ముతారని చెప్పేసి అని చెప్పి తగలాడండి. కాస్త సిగ్గు వచ్చింది.